కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినటువంటి సంవత్సర కాలంలో వారి వైఫల్యాల్ని, వాళ్ళు ప్రజలకు ఇచ్చినటువంటి హామీల్ని, చేసినటువంటి మోసాల్ని, వీటన్నిటిని కూడా ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలన్నటువంటి ఉద్దేశంతో పార్టీ ఒక కార్యక్రమాన్ని రూపొందించింది. ఈ కార్యక్రమం ద్వారా ప్రజలందరినీ కూడా కలిసి వారికి గతంలో ప్రభుత్వం ఏదైతే, ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం ఏదైతే అధికారంలోకి రావడానికి ఇచ్చినటువంటి హామీలు, ఆ హామీల్ని ఏ రకంగా విస్మరించారు, ఏ రకంగా వారు ప్రజల్ని మోసం చేశారు, వీటన్నిటిని కూడా వారి దృష్టికి తీసుకెళ్లేటువంటి దానికి, గుర్తు చేసేటువంటి దానికి బాబు ష్యూరిటీ మోసం గ్యారంటీ ఈ పేరుతో ఒక 6 వారాల కార్యక్రమాన్ని పార్టీ రూపొందించడం జరిగింది. నిన్న జగన్మోహన్ రెడ్డి గారి అధ్యక్షతన వారు ఈ కార్యక్రమం ప్రజల్లోకి ఏ రకంగా తీసుకెళ్ళాలి, ఏ రకంగా ప్రజలకి వాటిని అన్నింటిని గుర్తు చేయాలి, ఏ రకంగా ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావాలన్నటువంటి ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని రూపొందించడం జరిగింది. ఏదైతే సహజంగా తెలుగుదేశం పార్టీకి, వారి మిత్రపక్షాలకి అధికారంలోకి వచ్చిన తర్వాత అసలు మేనిఫెస్టో అనేటువంటిది మనం అసలు ప్రకటించామా, అసలు మేనిఫెస్టో అనేటువంటిది ఉందా లేదా అనేటువంటిది సహజంగా చంద్రబాబు నాయుడు గారు మర్చిపోతుంటారు. గతంలో కూడా మీకు తెలుసు, 2014-19 మధ్యలో 2014 ఎన్నికలకు ముందు వారు ఎన్నికల్లో ఇచ్చినటువంటి మేనిఫెస్టోని వారి వెబ్సైట్ నుంచి డిలీట్ చేశారు. ఏదైతే వారి పార్టీ వెబ్సైట్స్లోంచి కానీ లేకపోతే మిగిలినటువంటి వాళ్ళ లింకుల్లో కానీ అన్నింటిలో కూడా డిలీట్ చేసేయడం, ప్రజలు మర్చిపోతారని చెప్పి వారు అనుకోవడం, ఇది సహజంగా వారికి ఉన్నటువంటి సహజ సిద్ధమైనటువంటి ఆలోచనలు. అందుకనే దాన్ని రీకాలింగ్ చంద్రబాబు నాయుడుస్ మేనిఫెస్టో అని చెప్పి, చంద్రబాబు నాయుడు గారి మేనిఫెస్టోను గుర్తు చేస్తూ అనేటువంటి స్లోగన్తో ఒక క్యూఆర్ కోడ్ని కూడా ప్రజల్లోకి తీసుకొని వెళ్ళి, ఈ క్యూఆర్ కోడ్ ద్వారా స్కాన్ చేసి, ఎందుకంటే టెక్నాలజీ అని చెప్పి మాట్లాడేటువంటి చంద్రబాబు నాయుడు గారు, మరి మేము కూడా అదే టెక్నాలజీని యూజ్ చేసి ఈ క్యూఆర్ కోడ్ని స్కాన్ చేస్తే వారు 2019లో 2024 ఎన్నికల ముందు ఇచ్చినటువంటి మేనిఫెస్టోని ప్రజలందరూ కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. తద్వారా వారు ఏ హామీలు ఇచ్చారు, ఏమి అమలు చేశారు ఈ సంవత్సర కాలంలో అనేటువంటిది కూడా మరొకసారి గుర్తు చేసేటువంటి దానికి ఈ కార్యక్రమాన్ని రూపొందించడం జరిగింది. అయితే చంద్రబాబు నాయుడు గారు నిన్నగాక మొన్న కొన్ని సందర్భాల్లో మాట్లాడుతూ అసలు పూర్తిగా మేనిఫెస్టో అంతా అమలైపోయినట్టే, ఆ సూపర్ 6 గురించి మాట్లాడడానికి వీల్లేదు, సూపర్ 6 అనేటువంటిది అమలు చేసేసాం, దాని గురించి ఎవరన్నా మాట్లాడితే వారి నాలిక మందం అనేటువంటిది వారి ప్రసంగాల్లో, వారి పత్రికా సమావేశాల్లో ఎక్కడికక్కడ మాట్లాడడం అనేటువంటిది కూడా చూసాం. సో ఈ మేనిఫెస్టోలో ముఖ్యంగా ఇది వారి మేనిఫెస్టో. ప్రజాగలం పేరిట ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు కలిసి విడుదల చేసినటువంటి మేనిఫెస్టో. పక్కన పాపం బీజేపీ వాళ్ళు కూడా వచ్చి చెయ్యమంటే పాపం వాళ్ళు వేయలేదు, మీ అందరు గుర్తుందో లేదో. కానీ ఇప్పుడు వారు బాధ్యత తీసుకోవాలి. వారి ప్రభుత్వంలో వీరున్నారు, వీరి ప్రభుత్వంలో వారున్నారు. ఇది పూర్తిగా ఉమ్మడి వారి కూటమి నాయకులు ఎవరైతే ఉన్నారో, పార్టీలు ఏవైతే ఉన్నారో వారందరూ కూడా బాధ్యత తీసుకోవాలి. ఈ మేనిఫెస్టోని ప్రజల్లో తీసుకెళ్లేటువంటి కార్యక్రమం చేయబోతా ఉన్నాం. ఈ మేనిఫెస్టోతో పాటు వారు ఇచ్చినటువంటి భవిష్యత్తు గ్యారంటీ, ఇది బాబు గ్యారంటీ అని చెప్పి ఒక స్లోగన్ ఏదైతే వారు తీసుకున్నారో అందులో చంద్రబాబు నాయుడు గారి సంతకంతో ఉన్నటువంటిది ఒక 4 లైన్లు ఉన్నాయి. మీ అందరికీ, మీ ద్వారా ప్రజలకి మరొకసారి గుర్తు చేస్తూ వినిపించాలన్నటువంటి ఉద్దేశంతో, చంద్రబాబు నాయుడు అని నేను, మన రాష్ట్ర ప్రజలు నాపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని త్రికరణ శుద్ధితో ప్రమాణం చేస్తున్నాను. 2024లో టీడీపీ అధికారంలోకి వచ్చాక భవిష్యత్ గ్యారంటీలోని వాగ్దానాలను ఎటువంటి వివక్ష లేకుండా నిబంధనలు విధించకుండా, అంటే నో కండిషన్స్ అప్లై అనేటువంటి మాటే ఉండదు.
అమలు చేయడంతో పాటు మన రాష్ట్ర అభివృద్ధికి పునరంకితం అవుతానని ప్రతిజ్ఞ చేస్తున్నాను. ఇది చంద్రబాబు నాయుడు గారు ప్రజలందరికీ, రాష్ట్రంలో ఉన్నటువంటి 5 కోట్ల మంది ప్రజలకి ఇచ్చినటువంటి గ్యారంటీ. ఏం చెప్పారు ఇందులో? ఎటువంటి వివక్ష లేకుండా, అంటే వివక్ష లేకపోవడం అంటే ఏ కులం అని కానీ, ఏ మతం అని కానీ, ఏ రాజకీయ పార్టీ అని కానీ చూడకుండా అందరికీ ఇవ్వడం, శాచ్యురేషన్ పద్ధతిలో ఇవ్వడం అనేటువంటిది వివక్ష లేకుండా. మొన్న ఒక సమావేశంలో చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారండి? అసలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి ఎవరికి ఏ పని చేయడానికి వీల్లేదు, ఎవరికి ఏ పథకం ఇవ్వడానికి వీల్లేదు, ఎవరికి ఏమీ ఎవరికి ఏ సాయం చేయడానికి వీల్లేదని చెప్పి రాజ్యాంగబద్ధంగా ప్రమాణ స్వీకారం చేసి, దైవసాక్షిగా ప్రమాణ స్వీకారం చేసినటువంటి ముఖ్యమంత్రి గారి నోటంటే వచ్చినటువంటి మాటలు. మరి వివక్ష లేకుండా అనేటువంటి మాటకి అర్థం ఏంటి? కండిషన్స్ అప్లై. సహజంగా ఎవరన్నా ఏదన్నా డిస్కౌంట్లు ఇచ్చినప్పుడు, లేకపోతే ఏదైనా ఆఫర్లు పెట్టినప్పుడు సహజంగా కిందన కండిషన్స్ అప్లై చూస్తాం. మరి మేనిఫెస్టో ఇచ్చినప్పుడు ఎక్కడ కండిషన్స్ అప్లై అయినటువంటిది, ఏ రకమైనటువంటి నిబంధనలు విధించకుండా అని చెప్పి ఇందులో రాశారు వారు.